బిలో పవర్టీ లైన్ ఉన్న ఆ సీట్లు కూడా అమ్ముకున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో విద్యార్థులకి ఆయన మేలు చేస్తా అన్నట్టుగా ఈ విధానంలో మేము విద్యార్థులు కోల్పోతారు అన్నట్టుగా మాట్లాడింది. కానీ ఆయన గత 2 ఏళ్లలో ఇప్పుడు ఈ రెండో సంవత్సరం నడుస్తుంది. ఈ 2 ఏళ్లలో దాదాపు 600 సీట్ల పైన నష్టపోయి ఉన్నారు విద్యార్థులు. ఇంకా నష్టపోతారు. రేపొద్దున కట్టపైన ఇంకా 1100 సీట్లు నష్టపోతారు. ప్లస్ అడిషనల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబోతున్న సీట్లు కూడా నష్టపోయే అవకాశం ఉంది. ప్లస్ పేద ప్రజలకు జిల్లా వారీగా అయితే ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో వైద్యం అందే విధానం ఉంటది. అయి కూడా లేకుండా చేయటాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇంకా ఎందుకు ముసళ్ళ కన్నీరు కారుతున్నారు? ఆయనకి ఇవన్నీ తెలియదండి అసలు. అదేదో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారంటే ఇప్పుడు ఈయన కనుక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నా అంటే అదేదో ఇది ఏదన్నా సంస్థ ఉంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం అని వాళ్ళు చెబుతున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంలో పిల్లలకి సీట్లు 50% సీట్లు ఉంటాయి ఎవరికైనా సరే పిల్లలకి. ఆ 50% సీట్లు లేని వాళ్ళకి ఇస్తారు. ఉండాళ్ళు ఎప్పుడైనా కొనుక్కొని చదువుకుంటారు. అట్లా ముందుకు వెళ్ళాలి కదా. కాలేజీలు కూడా ఇవాళ నువ్వు 17 కాలేజీలు కట్టే 17 కాలేజీలు మొత్తం ఇవ్వమంటే అందులో చదివే వాళ్ళు కూడా ఉండరండి. వాళ్ళు డాక్టర్ ఎంత చదువుతున్నారో మన అందరూ తెలుసు. మన రాష్ట్రంలో డాక్టర్లు ఎంతమంది బయటకు వస్తున్నారో, మరి దేశం మొత్తం మీద డాక్టర్లు ఎంతమంది చదువుతున్నారో తెలుసు. ఇవాళ మీరు 17 కాలేజీలు నేను కట్టాను, ఇంకా అసలు మొదలే లేవు. కొన్ని అయితే ఇంకా పిల్లర్స్ కూడా పోయిలా. నువ్వు ఎన్ని కాలేజీలు రన్ చేస్తున్నావు? పోయినసారి 42% నువ్వు ఇచ్చావంటున్నారు. అప్పుడు మిగిలినవన్నీ మీరు అమ్ముకున్నారు. ఇప్పుడేం పోయింది? 50% తీసుకుంటారు, 50% రన్ చేస్తారు. పేద ప్రజలకు ఆ 50% ఉచిత వైద్యం అందిస్తున్నారు కదా. కార్డు ఉండి ప్రతి వాళ్ళు వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నట్టే ఆడ కూడా చేయించుకుంటారు. ఏముంది అక్కడ? ఉచిత ఆ 50%లో కూడా ప్రభుత్వ భాగస్వామ్యంలో కూడా మళ్ళీ కార్డు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఏరే ఫెసిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతూనే ఉండయండి. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ జరుగుతూనే ఉంది. అలాగే జరుగుతాయి. తేడా ఏముంది ఇక్కడ? నువ్వు కమిషన్ రాలేదు, ఈ కొత్త విధానం తీసుకొచ్చారు కాబట్టి కమిషన్ రాలేదని బాధపడుతున్నారు. రాలా. ఆయనకి 17 కాలేజీల్లో బాగా దాన్ని నిర్ణయించుకున్నాడు. అంత వస్తాయి ఇంత వస్తాయి అని బాగా ఆలోచించి కట్టాడు. అవన్నీ ఇంకా పూర్తిగా అతలికే 30 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళు వాటి మీద కమిషన్లు కూడా తీసుకోవచ్చు అనుకున్నాడు. పాపం 5 ఏళ్ళకే ఇంట్లో కూర్చోబెట్టేపాటికి జనం ఆయనకి ఇది అర్థం కాక, మాకు ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఎవరు వచ్చినా దాన్ని ఏదో పెద్ద భూతార్థంలో చూపించాలని చూస్తున్నాడు. కానీ కేంద్రంలో నువ్వు దానికి ఆమోదించి సంతకం పెట్టారు మీ వాళ్ళు. ఇంకా నువ్వు భూతార్థంలో ఇక్కడ ఎవరు చూపించాలని ట్రై చేస్తా? అర్థంలో మీ మొహాలు మీరు చూసుకోండి, తర్వాత మాట్లాడండి. అంతేగాని ప్రతి వాడు పీపీపీ ఇప్పుడు ఆయనకి ఏమి లేదండి. పీపీపీయే దొరికింది, అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడటానికి కూడా ఏమి లేవు. మొన్నటిదాకా అమరావతి అన్నాడు, రైతులు అన్నాడు, ఇప్పుడు కూడా రైతులు అన్నారు. కానీ వాళ్ళకి ఇవాళ 4 రోజుల నుంచి లాటరీలు తీసి ఎవరి పొలాల వాళ్ళకి ఎవరి స్థలాల వాళ్ళకి ఇస్తున్నారు. అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి, ఫాస్ట్గానే చేపిస్తున్నారు. ఇంక ఈయన మాట్లాడటానికి ఏముందని మాట్లాడతాడు? ఈయన ఉన్నప్పుడు ఎన్ని తీసుకొచ్చాడు? ఈయన ఉన్నప్పుడు పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చావు? పారిశ్రామికవేత్తలను పిలిచి ఎంతమంది నువ్వు అంతర్జాతీయ సదస్సులు పెట్టావు? విశాఖపట్నంలో 400 కోట్లు పెట్టి ఇల్లు కట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన అంటున్నాడు, విశాఖపట్నంలో ఏదైతే నేను 500 కోట్లు పెట్టి కట్టానో నన్ను విమర్శిస్తున్నారో, ఆ 500 కోట్లు పెట్టింది బాగానే ఉంది, మీరు యోగాంధ్ర చెప్పి 330 కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా ఉఫ్ఫాన్ని పోయే విధంగా చేశాను. నేను మేలే చేశాను, దాంట్లో పుతిన్ వచ్చి మాట్లాడటానికి అవకాశం ఉండేది, రాజకీయ నాయకులు అందరూ వచ్చి మాట్లాడటానికి అవకాశం ఉండేది, ప్లాట్ఫామ్ లాగా ఉందని మాట్లాడుతున్నాడు, సమర్థించుకున్నాడు. నేను ఎలా చూడొచ్చు? సమర్థించుకుంటాడు. ఆయన కట్టాడు కనుక ఇన్నాళ్ళు. పాపం బయట నుంచి ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితమో ఆయన వచ్చాడు, మన పక్కన అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు, ఆయన మాట్లాడి పోలేదా? బిల్ గేట్స్ ప్రపంచ కోటేశ్వరుడు వచ్చాడు, బిల్ గేట్స్ వచ్చి ఆంధ్ర కూడా వచ్చి మాట్లాడి పోలేదా? చంద్రబాబు హైదరాబాద్ తీసుకొస్తే ఇంకా నువ్వు విశాఖపట్నం తీసుకొస్తే వాళ్ళ పాపం నువ్వు బంగారుపై కూర్చోడానికి బంగారుపై ఉంటేనే వస్తామన్నారు ఆ దొడ్లో పోవటానికి కూడా. కాబట్టి కట్టా నువ్వు పుతిను లేకపోతే ఇంకొకడు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తే అవి కట్టి కూర్చోబెడతాను కానీ కట్టానని చెబుతావు. నువ్వు కట్టావు కాబట్టి సమర్థించుకుంటున్నావు. 400 కోట్లు యోగా డే అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రధానమంత్రి మెచ్చుకుంటున్నాడు, నిన్ను మెచ్చుకున్నాడు. మరి 500 కోట్లు పెట్టి కట్టాడు జగన్మోహన్ రెడ్డి. అబ్బాయి విశాఖపట్నం ప్రపంచంలో తలదని ఒక రాజకోట ఉందని ఇప్పుడు చెప్పుకోవట్లా. ఇంకా కరెంటు బిల్లులు గట్లా సత్తన్నామని గవర్నమెంట్ తిడుతుంది, ఆంధ్ర గవర్నమెంట్. పైపెచ్చు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వీళ్ళ డబ్బులన్నీ ఇట్టాంటి ఆడికి అవగొట్టుకొని డబ్బులు లేవు అని సత్తన్నారని తిట్టారు నిన్న. ఆ రోజుల్లో గుర్తులేదేమో నీకు? నువ్వు డబ్బులు లేవని జనానికి అందరికీ మసిపూసి మారేడుగా 1,00,000 కోట్లు 500 కోట్లు అయిద్దని నేడు అమరావతిని మభ్యపెట్టి విశాఖపట్నంలో ఎప్పటికైనా రాజధాని అదే చేస్తాను, నేను ఉండటానికి ఓ ప్యాలెస్ కావాలి, రాజుగారు ఉండారు, ఆయన రాజుగారిలాగా ఫీల్ అయిపోతాడండి జగన్మోహన్ రెడ్డి.
మరి రాజద్రోహం కేసు తీసుకొచ్చి RRR మీద కేసు పెట్టినప్పుడు రాజుగారు కదా ఆయన మరి రాజద్రోహం కేసు ఉందా ఇప్పుడు అసలు? నువ్వు ఆయన మీద తీసుకొచ్చి పెట్టావంటే నువ్వు రాజుగారు అని ఫీల్ అయ్యి ఆవిడ ఒక రాణి గారికి కట్టాడు ఆ బంగ్లా, రాణి గారు ఉండటానికి కట్టాడు. అసలు ఆ దీపం మోడల్లో బంగ్లా కడితే ఎంత బాగుంటుందని నువ్వు కట్టి చూపించావు. కాబట్టి నువ్వు ఏది చేయకపోయినా అట్లాంటి పనులన్నీ చేసి గవర్నమెంట్ నష్టపరిచే పనులు, ఆంధ్రప్రదేశ్ను అడుక్కొని తినే పనులు బాగా చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటలేదేందా ఇట్టుంది, ఇంకా అడుక్కు తినాలి, ఇంకా లో బడ్జెట్లోకి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అని ఎదురు చూస్తున్నాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, నా హయాంలో అయ్యిందని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు అవ్వాలి అంటే నువ్వు కేసులు వేయకూడదు. ఏ కంపెనీలు వచ్చినా వాటికి ₹10 ఇచ్చావు, రూపాయికి ఇచ్చావు అని నువ్వు కేసులు వేయకూడదు. నువ్వు అవ్వాలి అనుకున్నాడు అయితే నిజంగా నువ్వేదైనా చెయ్యాలి అనుకున్నాడు అయితే ఇప్పుడు ఇన్ని పోర్టులు కానీ ఇంత పోర్టులు నువ్వు ఉన్నప్పుడు ఏం చేసే వాటికి? నువ్వు కోస్టల్ ఏరియాలో పోర్టులు ఉండే వాటిని ఏం చేసావు నువ్వు? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈయన ఆదాయం వచ్చే పని ఏదైనా చేశాడు, వాళ్ళ కమిషన్లు వచ్చే పని ఎక్కువ చేసుకున్నాడు. పోలవరం కట్టావా, ఆంధ్ర డెవలప్ అవ్వాలి, నిజంగా నీ హయాంలో ఇంకా అత్తి కడితే ఇప్పుడు ఇంకా అత్తి అయిపోయేది. నువ్వు అది కట్టావా పోలవరం? అది అసలు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అదర్కి రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చాడు, అది కావాలి కట్టాలని. అప్పుడు డబ్బులు లేవని ఎవడికాడు ముగిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ పాపం చంద్రబాబు తలకెత్తుకొని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మనం కడదామని చెప్పి ముందుకొచ్చి కోట్లు ఖర్చు పెట్టి నువ్వు అది చేయలా. నిజంగా నువ్వు లోటస్ పాండ్ ఒకటి ఉంది నాకు, నేను వెళ్ళి కూర్చుంటానని నువ్వు బాగా అనుకుంటున్నావు. కానీ హైదరాబాద్ ముఖ్యమని 10,000 కోట్లు పెట్టుబడి పంపించి అమర్ రాజా వాళ్ళు ఇక్కడ వద్దని వాళ్ళ మీద యుద్ధం చేసి లోకేష్ గారు అంటున్నారు ఇంకా సంవత్సరం వచ్చే వాటిని కూడా చెడగొడుతున్నాడు, లాండ్ ఆర్డర్ లేదని చెబుతా ఉన్నాడు. ఇంకో పక్కన ఇవాళ పేపర్లో రాసుకుంటూ వచ్చారు, వాళ్ళ పేపర్లో ముఖ్యమంత్రి జిల్లాలో లేదంటున్నాడు, లోకేష్ గారి జిల్లాలో లేదంట, మరి పవన్ కళ్యాణ్ గారి జిల్లాలో లాండ్ ఆర్డర్ లేదని చెప్తున్నాడు. మరి నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లాండ్ ఆర్డర్ ఎవరైతే ఎగనిస్ట్గా వ్యవహరిస్తారో వాళ్ళని ఎవరైనా రౌడీ షీటర్లు అందరినీ వెలేయాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదే లాండ్ ఆర్డర్ అంటే ఈయన దృష్టిలో అండి పరకామణి దొంగతనాలు చేయమంటాడు, దొంగలని లాండ్ ఆర్డర్ లేదు. కల్తీ స్కాములు చేయమంటాడు, ఇసుక స్కామ్ చేయమంటాడు, ఇవన్నీ చేపించలేదని లాండ్ ఆర్డర్ లేదనమాట. ఇక్కడ అవన్నీ చేస్తుంటే పోలీసులను కూడా ఎదురు తిరిగి మీరు ఇట్లా చేయటం, అధికారులను కూడా నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా చంద్రబాబు గారు చెబుతున్నారు కదా. ఇప్పుడు నిజంగా IASలు చెయ్యాలండి, ఏ పనులు చేయాలన్నా ఒక రాజకీయ నేత చేయలేకపోవచ్చు, కానీ ఒక గవర్నమెంట్ అధికారి కంపల్సరీ చేయొచ్చు రాష్ట్రాన్ని బాగు చేయాలంటే. నిన్న మీటింగ్లో బాబు గారు చెప్పింది అదే, మీరందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని. రాజకీయ నాయకులు ఏముంది, 5 ఏళ్ళు ఉంటారు పోతారు, ఉండేది మీరు చేసేది మీరు సంతకాలు. అలాంటి వాళ్ళను కూడా నువ్వు ఇవాళ దొంగలను చేసి జైళ్ళు పాలు చేసావు. నువ్వు అలాంటి వాళ్ళని IASలను IPSలను కూడా జైళ్ళు పాలు చేసి వాళ్ళందరూ కూడా ప్రభా మాకు ఇది వద్దని దండాలు పెట్టి సంతకాలు చేసి అవతల పోయారు. మేము పక్క పోతున్నాం, మాకు ఈ ఉద్యోగం వద్దని చెప్పి పోయినాడు కూడా ఉన్నాడు. అలాంటి నువ్వు తీసుకొచ్చి ఇంకా లాండ్ ఆర్డర్ లేదంటే మరి లాండ్ ఆర్డర్ ఉండబట్టే కదా PV సునీల్ కుమార్ జైల్లోనే, ఆయన పేరేంది సీతారామాంజనేయులు జైల్లోనే. ఇట్లాంటి వాళ్ళందరినీ జైల్లో ఎందుకు ఉంచుతున్నావయ్యా? నువ్వు ల్యాండ్ ఆర్డర్ బాగా చేసినాడు అయితే వాళ్ళందరూ జైల్లో ఎందుకు పోతారు? ఆయన పేరేంది కాంతిరాణా టాటా, ఆయన పక్కకు పోయాడు, విశాల్ గున్ని పక్కకు పోయాడు. ఇలాంటివన్నీ కూడా నువ్వు పక్కకు పెట్టి చేసి ఇంకా సిగ్గు లేకుండా శరం లేకుండా నేను ల్యాండ్ ఆర్డర్ బాగా చేశా అంటే నీ పాపానికి అయ్యే శ్రీలక్ష్మి సిగ్గులేదు. నిజంగా నీతో పాటు తిరిగే శ్రీలక్ష్మికి సిగ్గులేదు కాబట్టి అన్నాళ్ళు జైల్లో ఉండ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చి కూడా అమరావతి మీద స్కాములు చేయాలని, అమరావతిని ఏదో చేయాలని చూసింది ఆవిడ. నువ్వు ఉన్నప్పుడు IASలను IPSలను మీ నాన్న అడ్డం పెట్టుకొని ఎంత దోసు తిన్నావో వాళ్ళు ఎంత చేశారో అందరూ తెలుసు. నువ్వు ల్యాండ్ ఆర్డర్ గురించి అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి ప్రెస్ మీట్ ల్యాండ్ ఆర్డర్ చెప్పాలి, నేను అవి చెప్పాలని చెబుతానండి మొహాన్ని ఉమ్మేస్తారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవు ఈయనకి, అది గమనించుకోవాలి. పొద్దుగూకులు నేను బాగా చేశాను, నేను ల్యాండ్ ఆర్డర్ వచ్చింది నా బాగా చేశానని చెప్పుకోబాకు. నీ హయాంలో జైలు పోయిన IASలను IPSలని మీ నాన్న పోయిన తర్వాత నీతో పాటు జైలు మేట్స్ని ఎవరినో తీసుకొచ్చి ఆడ నుంచోబెట్టు. వాళ్ళందరూ ఎంతమంది ల్యాండ్ ఆర్డర్లో పెట్టేవాళ్ళు ఉండారో నీకు తెలుస్తుంది, ఇండియన్ పెనల్ కోడ్ చదువుకున్నాళ్ళు.